హాయ్ అండి, వెల్కమ్ టు నీవి ట్రెండ్. ఈరోజు మనం టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి ఇక్కడ నేను 1.5 కప్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసుకొని అది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అది బ్లాక్ అయిపోయినా బ్రౌన్ అయిపోయినా బాగుండదు. జస్ట్ రోస్ట్ అయితే సరిపోతుంది. అది రోస్ట్ అయ్యాక పక్కకు తీసి అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి. 1 స్పూన్ నూనె వేసుకొని కాజు ఫ్రై చేసుకోండి. మీకు కాజు కూడా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇది ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో మనం ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఆలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాము. ఇక్కడ నేను ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాము. తర్వాత పుదీనా, కలమాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుందాము. ఒక క్యారెట్ సరిపోతుందండి. ఒక క్యారెట్ అంటే మీరు చేసే క్వాంటిటీస్ బట్టి. నేనైతే ఒక క్యారెట్, ఒక 4 బీనీస్, ఒక ఆలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. క్యాప్సికమ్ కూడా మీ ఇంట్లో ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చు. ఇందులో ఏమన్నా వెజిటేబుల్స్ లేకపోయినా స్కిప్ చేయవచ్చు, కానీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసి టమాటాలు కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మసిలేటప్పుడు అందులో మనం రవ్వ వేసుకుందాము. రవ్వ వేసుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్నాక నేను రవ్వ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. రవ్వ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి రవ్వ వేసేస్తే ఉండలు అయిపోతుంది. అందుకనే రవ్వ అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతుండాలి. దాని తర్వాత అదొక 2 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. ఇలా దగ్గర పడ్డాక మనం అందులో ముందుగా ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి. కాజు ముందే వాటర్లో వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు, ఫైనల్గా వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఉప్మానే తిని బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీవి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.